ఆర్డీఓ మేడం గారు, ఎంపీడీఓ మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ మేడం గారు, ఎంపీఓ సార్ గారు, ఇతర అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఏఈలందరికీ కూడా, అండ్ ప్రముఖ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు అందరికీ నా నమస్కారం. ఈరోజు 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ గ్రామ సభలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో మేజర్గా మనము పర్యావరణ పరిరక్షణ కోసం ఏం చేస్తాము అనేది మాట్లాడుకున్నాము. ఇంతవరకు పర్యావరణ పరిరక్షణ కోసము మనకు వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, వివిధ శాఖల వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో భాగంగా మనము మొదటగా తీసుకున్నది తడి చెత్త అండ్ పొడి చెత్తను వేరు చేయడము. జూన్ 3వ తారీఖున అండ్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవాలు నిర్ణయించుకొని అందులో మేము తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడానికి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాము. అలాగే అందరూ మహిళా సంఘాల వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వండి అని. ఇంకొకటి, ప్లాస్టిక్ని నివారించడానికి మేము మా గ్రామ పంచాయతీ తరపు నుంచి తీర్మానం చేయడం జరిగింది. అందులో ఫస్ట్గా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి స్టీల్ బ్యాగ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అందించడానికి తీర్మానం చేశాము. రెండవది, ఒక్కొక్క ఇంటికి 2 జూట్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా తీర్మానం చేశాము. ఎందుకంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలంటే ప్లాస్టిక్ యూసేజ్ని రెడ్యూస్ చేయాలి. సో ఈ 2 తీర్మానాలు గ్రామ పంచాయతీ నుంచి చేయడం జరిగింది. నెక్స్ట్, రైనీ సీజన్ని బేస్ చేసుకొని శానిటైజేషన్ కోసం బ్లీచింగ్, ఫాగింగ్, హైడ్రో క్లీనింగ్ కోసం తీర్మానం చేయడం జరిగింది. రైనీ సీజన్లో ఈ 3 months కంపల్సరీగా ఎవ్రీ 15 days ఒకసారి ఈ 3 ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తామని తీర్మానించుకున్నాము గ్రామ పంచాయతీ నుంచి. మూడవది, బడిపాట ప్రోగ్రాంలో ఎవ్రీ బడిపాటలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. పాలకవర్గం తరఫున అందరం కూడా బడిపాట కార్యక్రమంలో ఇల్లు తిరిగి కంపల్సరీగా మా ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్లో పిల్లల స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయడానికి కంపల్సరీగా మా వంతు కృషి చేస్తున్నాము. ఈసారి నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంక్రీజ్ అయ్యేలాగా సాధ్యమైనంత వరకు కృషి చేస్తామని మా పాఠవర్గం తరఫున తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ అండ్ ప్రీ ప్రైమరీ స్కూల్ సాంక్షన్, ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇంతకుముందు ఎంపీడీఓ మేడం గారు చెప్పినట్టు లక్షలు వెచ్చించి మనము చిన్నపిల్లల్ని దూరం పంపిస్తే వాళ్ళు సేఫ్గా వస్తారా రాదా బస్ ఎక్కేసి నాన్ లోకల్ని పంపిస్తున్నాము. సో మీరు ఒకటి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నాన్ లోకల్ వెళ్తే మన పిల్లలకి ఎప్పుడైనా జాబ్స్ విషయం కానీ లొకాలిటీ ఇష్యూస్ వస్తాయి. సో అందుకోసమే ఈ పాయింట్ మేజర్గా మేము ప్రజలందరికీ అవగాహన కల్పించి మన ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ స్కూల్ వాటిని కాపాడుకునేలాగా స్ట్రెంత్ అడ్మిషన్ని ఇంక్రీజ్ చేసుకునేలాగా మా వంతు కృషి మా పాలకవర్గం తరపు నుంచి చేస్తున్నాము. హాస్పిటల్లో మేజర్గా మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు సీజనల్ డిసీజెస్. సో సీజనల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నివారణ కోసము మేము మేజర్గా దోమలు, ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి దోమలు ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి వాటి కోసము ఫాగింగ్ అండ్ బ్లీచింగ్ ఎవ్రీ వీక్ చేయడానికి గ్రామంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇంకొకటి, మా ఊళ్ళో మేజర్గా ప్రాబ్లం వచ్చేసి వాటర్ ప్రాబ్లమ్. సో వాటర్ ప్రాబ్లం ఇంతకుముందు మన మిషన్ భగీరథ సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఇర్రెగ్యులర్గా వచ్చాయి. కొన్ని ప్లేట్స్కి సరఫరా కూడా చేయడం జరగలేదు. అదొకటి ప్రాబ్లం అయింది. మేము ప్రజల నుంచి చాలా వరకు ఎదుర్కొన్న సమస్య వాటర్ సమస్య. సో దానికోసం మా నూతన పాలకవర్గం సభ్యులు అందరం కలిసి తీర్మానం చేసుకొని మా విలేజ్ సరౌండింగ్స్లో ఉన్న బావిని పూర్తిగా తీసాము. దాని నుంచి పైప్ లైన్ వాటర్ ట్యాంక్ వరకు వేసాము. అండర్ టన్నల్ పైప్ లైన్ కూడా ఫినిష్ అయింది. మేబీ ఈరోజు రేపట్లో కనెక్షన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో అది కంప్లీట్ అయితే 24 hours కుదురుపాక గ్రామ ప్రజలందరికీ వాటర్ సప్లై అవుతుందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాటర్ సమస్యతో చాలా వరకు ఇప్పుడు మనం ఎండాకాలం స్టార్ట్ అయిన నుంచి ఎదుర్కొన్న సమస్య. మీరు కొంచెం ఓపిక పడితే ఒక వారంలో క్లియర్ అవుతుంది. మీకు ఇళ్ళ వేళలా కూడా నీరు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మనకి బస్ స్టాండ్ సమస్య ఉండే, బస్ స్టాండ్ సమస్య కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసాము నూతన పాలకవర్గం మొత్తము. ఎందుకంటే బస్ స్టాండ్ బస్సు ఆగట్లేదు, రింగ్ రోడ్ దగ్గరే ఆగుతున్నది ఒకటి, బస్ స్టాండ్ ప్రాపర్గా లేదనే సమస్య ఉండేది. దానికోసము బస్ స్టాండ్కి ఇరువైపులా, మన పుట్రాయి వద్ద బస్ స్టాండ్కి ఇరువైపులా మొదలు పోయించడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా అందరూ వచ్చారు, మన ఆర్టీఓ ఆఫీసర్ గారు కూడా వచ్చారు. మనకి బస్
మ్యాక్సిమం ఒక 70% బస్సెస్ అయితే ఆగుతున్నాయి, ఒక 30% రిక్వెస్ట్ మేరకు ఆగుతున్నారు. సో అది కూడా కంపల్సరీ మేము ఈ మంత్ ఎండింగ్ వరకు కరెక్ట్గా బస్ స్టాండ్ అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నం చేస్తాము. ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఫినిష్ అయితే ఒక బోర్డు అవన్నీ ఫిక్స్ చేసుకోవడం, ప్లస్ మనకి అక్కడ వాటర్ సప్లై ఉంది కాబట్టి కొంచెం డిలే అవుతుంది. అది కంప్లీట్ చేసి ఈ మంత్ ఎండింగ్ వరకు ప్రాపర్ బస్ స్టాండ్ ప్లేస్ని ఫైనలైజ్ చేస్తామని తెలియజేస్తున్నాను. దెన్ ప్లాంటేషన్లో భాగంగా ఇంతకుముందు మా ఉప సర్పంచ్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏదైతే ప్లాంటేషన్ భాగంగా చెట్లను నాటడము, మేము ఆల్రెడీ శ్మశాన వాటిక బ్యాక్ సైడ్ ఒక 5 ఎకరాల గురించి తీర్మానం చేశాము. కానీ అది మరి శాంక్షన్ చేస్తే ఈ వనమోత్సవంలో భాగంగా అక్కడ ఈత చెట్లను పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వగలరని కోరుతున్నాను. ఆల్రెడీ గౌడ సంఘం ప్లస్లకి తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో మీరు ఒక్కసారి తహసీల్దార్ గారు మాకు దృష్టి ఉంచుకొని అది అసైన్ చేస్తే దాని నుంచి మేము వనమోత్సవంలో భాగంగా అక్కడ ఈత చెట్లను ఆడిగో మేడం గారు కూడా మీరు కన్సిడర్ చేయండి. సో కంపల్సరీగా మాకు ఈ యొక్క హెల్ప్ చేసి పెట్టండి అని కోరుతున్నాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఆల్రెడీ మనము ప్రజాపాలన ప్రగతి నివేదిక భాగంగా అరైవ్ అండ్ అలైవ్ ప్రోగ్రామ్ని చెప్పాము, స్టార్ట్ చేసి కూడా ప్రజలకి అవేర్నెస్ కల్పించాము. కానీ చాలా వరకు మనం హరిబరిలో ఉంటాము, హెల్మెట్ తీసుకోలేకపోవచ్చు, హరిబరిలో వెళ్తూ తొందర వెళ్ళాలి, ట్రిపుల్ రైడింగ్ అయినా ఏ ప్రాబ్లం లేదని వెళ్తాము. సో అవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ అనేవి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అసలు కాదు కదా, మన కోసం పెడుతున్నారు. సో కంపల్సరీగా మనం వాటిని పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను. ట్రిపుల్ రైడింగ్, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, సైబర్ క్రైమ్స్, హెల్మెట్. దెన్ నౌడేస్ యూత్ కోసం ఇప్పుడు ఆల్రెడీ మనం డ్రగ్ నిషేధించాలని కూడా గ్రామంలో లాస్ట్ టైం మన గ్రామ సభకి వచ్చినప్పుడు ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మనం కంపల్సరీగా మానిటర్ చేసుకొని నో డ్రగ్స్ అనే నిషేధాన్ని పాటిస్తూ మన గ్రామ ప్రజల్ని కాపాడుకుందామని తెలియజేస్తున్నాం. మేడం కంపల్సరీగా మేడం ఎంపీడీఓ మేడం గారు చెప్పినట్టు జూన్ 11th రోజు ఎవరైతే మహిళా సోదరులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న భర్తలకి కొడుకులకి కంపల్సరీగా ఒక హెల్మెట్ అనేది కొనిపించాలని కోరుకుంటున్నాను. అది కూడా మనం ఈ రైతు వేదికలను ఏర్పాటు చేసి కంపల్సరీగా మన హస్బెండ్స్ కానీ మన పిల్లలకి కానీ బహుకరించుకుందామని తెలియజేస్తున్నాను. మీరందరూ నాకు సహకరించాలి ఈ విషయంలో. ఎందుకంటే హెల్మెట్ కంపల్సరీ ధరించాలని చెప్తున్నాం, కానీ హరిబరిలో ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. సో మనం ఏదైతే బహుకరించి ఒక్కసారి వాళ్ళకి గుర్తు చేస్తే బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి అని గుర్తు చేస్తే కంపల్సరీగా వాళ్ళు తీసుకొని వెళ్తారు. సో జూన్ 11th రోజు మేము కంపల్సరీగా ఆ ప్రోగ్రామ్ని చేపట్టి మీకు షార్ట్ వీడియోని కూడా షేర్ చేస్తాను. అందుకోసం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు సేఫ్గా వెళ్ళి సేఫ్గా తిరిగి రా, మందు తాగండి అవన్నీ కూడా ఇన్స్ట్రక్ట్ చేసి పంపించినా కూడా మీరు బయటకు వెళ్ళేటప్పుడు తాగకుండానే వెళ్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు తాగకుండా వస్తారనే గ్యారంటీ అయితే లేదు కదా. అదొకటైతే దృష్టిలో పెట్టుకోండి. మేము చెప్పని అవసరం లేదు, మీరు వెళ్ళిన వాళ్ళు అలాగే రావాలని కోరుకుంటున్నాను. మన అగ్రికల్చర్ మేడం గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి. ఎందుకంటే మేడం కాకపోతే మా దగ్గర ఉన్నదైతే మేజర్గా రైతులకు భూములు తక్కువనే ఉన్న వరకే యూజ్ చేసుకోండి. డైవర్సిఫికేషన్ చేస్తే ఏమవుతుందంటే మనకి కూడా పంట బాగా పండుతుంది, ప్లస్ దానికి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.